హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివశక్తి ఫ్యాషన్ డిజైనింగ్ స్కూల్ అండి. ఈ బ్లౌజ్లో ఒక చిన్న టిప్పు చెప్తానండి. ఇది క్లాత్ కటింగ్ చేసే వీడియో మళ్ళీ పెడతాను. ఈ ఫస్ట్ టిప్పు చూడండి. ఇది వచ్చి చెస్ట్ కొలత బాగా ఇట్లా సర్దిద్దుకుంటారు కదా కొత్తగా నేర్చుకునే వాళ్ళు. చూడండి, ఈ టిప్పు బాగా పనికి వస్తుంది. ఈ చెస్ట్ కొలత కొలుచుకునేటప్పుడు ఇలా కొలుచుకుంటాం కదా, వెనక భాగం నుంచి ఇదొక చూడండి, కరెక్ట్గా 20 ఉంది కరెక్ట్గా. కానీ ఈ బ్లౌజ్ నేను ముందు ఒకటి కుట్టాను, ముందు ఒకటి కుట్టినాను. అది పర్ఫెక్ట్గా ఉంది. అదే ఇది కరెక్ట్గా ఉందని చెప్తున్నారు. ఇదే కొలత పెట్టేయండి, ఇదే ఆది పెట్టేయండి, ఇంకేం మార్చొద్దు. ఈ షోల్డర్ కూడా ఇంతే పెట్టండి, ఇంకా ఎక్కించొద్దు తగ్గించొద్దు. ఆమె కొంచెం టైలరింగ్ తెలిసిన ఆమె, అందువల్ల అన్నీ పర్ఫెక్ట్గా చెప్పేస్తున్నారు మనకు. ఇది ఇట్ట పెట్టండి, ఇది అట్ట పెట్టండి, మొత్తం మనకు చెప్తా ఉన్నారు. కానీ అలాంటి వాళ్ళ దగ్గర మనం ఏమి చేయలేము. వాళ్ళు చెప్పినట్టు చేస్తేనే. ఇప్పుడు తెలియని వాళ్ళు కొత్త అనుకోండి, మనం చెప్పింది వింటారు. కొంచెం తెలిసి తెలియకుండా వాళ్ళకి పూర్తిగా తెలియదు, కానీ కొలతలు అవన్నీ తెలుసుంటాయి. అలాంటి వాళ్ళ దగ్గర మనం ఏం చెప్పలేం. కుట్టి చూసి పర్ఫెక్ట్గా ఉంది అన్న తర్వాతనే మనం ఏదన్నా మాట్లాడగలుగుతాం. ఇప్పుడు ఈ జాకెట్ ఇది ఇచ్చినారు నాకు. ఈ జాకెట్ చూడడమే మనసుకి ఇది కరెక్ట్గా ఉందంటే ఈ చంకల కాడ, హార్మ్ హాల్ కాడ ఉంది చూసారా, ఇక్కడ గోల్డ్ వస్తుంది అని నాకు అర్థమైపోతుంది. ఈ భుజాలు జారిపోతుందని కూడా నాకు అర్థమవుతుంది. ఈ భుజం మన షోల్డర్ కన్నా దిగుజాలకు ఉంది అని తెలుస్తుంది. ఇది ఎక్కువ ఉందని నాకు తెలుస్తుంది. సరే, వాళ్ళు చెప్పిన మనం పర్ఫెక్ట్గా మనకు కరెక్ట్ ఎవరే కొలత ఇచ్చినా బ్లౌజ్ వేసుకున్నప్పుడు కరెక్ట్గా ఉండాలి. అది మనకు కావాల్సింది. నేను కుట్టింది ఏం చేశానంటే, నేను చెస్ట్ పెట్టి కుట్టాను కదా, అది ఎట్ట తెలుసుకోవచ్చు అంటే, మనము ఇప్పుడు నడుము కొలత ఉంది కదా, ఈ నడుము కొలత ఎంత ఉంది? 16 ఉంది. 16 ఉంది. మనకు ఇప్పుడు లావుగా ఉన్నారనుకోండి, వాళ్ళకి మాత్రమే చంకల కాడ కొంచెం కండ ఎక్కువయ్యి ఒక 1/2 ఇంచి, మరీ ఎక్కువైతే చెప్పలేమనుకోండి, అలాంటి ఊతగాయ ఉన్న వాళ్ళకి కాదు, ఒక 1/2 ఇంచి అట్ట ఎక్కువ పెట్టవచ్చు దీనికన్నా. లేకపోతే ఇది వచ్చి చూడండి, ఇది స్ట్రైట్గానే వస్తుంది. ఎవరికైనా కూడా ఇట్లా స్ట్రైట్గానే వస్తుంది. అందువల్ల మనకి ఇది ఇక్కడే తెలిసిపోతుంది. వీళ్ళు ఇది చెస్ట్ ఎక్కువగా ఉందనేసి, కొలత ఎక్కువగా ఉందనేసి, ఇది ఎక్కువగా ఉంది. ఇది వచ్చి లోతు తీయలేదు, కొంచెం దిగుదాలకి రావాలా. అందుకని నేను ఈ చెస్ట్ మాత్రం తగ్గించి 18.5, 20 ఉంది కదా, నేను 18.5 కొలత పెట్టాను. 18.5 పెట్టి ఈ లోతు తీసినందువల్ల ఈ బ్లౌజు ఈ హ్యాండ్స్ లోపలికి పోయింది, పైకి ఎక్కింది. అప్పుడు ఇది కొంచెం తగ్గిందనమాట. తగ్గి వాళ్ళు ఇప్పుడు కరెక్ట్గా ఉందండి, ఇదే విధంగా పెట్టండి అనేసి ఆల్తి జాకెట్టే ఇవ్వమంటారా, అదే పెట్టి కుడతారా ఇలాగనే అని చెప్పనేసి వాళ్ళు అదే ఆల్తి పెట్టి కుట్టేసేయండి, పర్ఫెక్ట్గా ఉంది అని చెప్పేశారు. ఇప్పుడు ఇదొక టిప్ అయిందా. ఇంకొకటి వచ్చి, నేను ప్రతి జాకెట్కి కూడా ఇట్ట వెడల్పు తీస్తాను. ప్రతి ఒక్కరికి 4 పక్షాలలాగా వెడల్పు తీస్తారు. అది కొంతమంది వేసుకుంటారు, కొంతమంది వెడల్పుగా వేసుకోరు. ఇట్ట యూ ఆకారం కాదండి, కొంచెం వీ షేప్ లాగానే. ఇది చూడండి, ఇట్లా రౌండ్గా లేదు, ఇలా వేసుకుంటారు. ఇది ఒకటి మాత్రం నాకు అలా వద్దు, ఇలా కావాలి అని మాత్రం చెప్పారు. మిగతా ఇది మాత్రం, ఈ చెస్ట్ మాత్రము నేను ఇలా రౌండ్గా గీసాను. అది కొంతమంది, నేను ప్రతి ముందు వీడియోలో మాకు చూడండి, మీకు తెలుస్తుంది. కొంతమంది ఇట్ట గీస్తారు, ఇట్ట నేరుగా రాదు కొలత, ఇట్ట నేరుగా రాకుంటే ఇట్ట గీస్తారు చూసారా, అక్కడ ఫాల్ట్ వస్తుంది. అక్కడ ఫాల్ట్ వచ్చినప్పుడు ఏం చేస్తుంది, మనకు వెనకాల ఎముక ఉంటుంది కదా, ఆ ఎముకకి ఇట్ట తప్పించినట్టు వచ్చేస్తుంది అనమాట. ఈ బ్లౌజ్ తప్పించినట్టు వచ్చేసి భుజం జారినట్టు అయిపోతుంది. అందువల్ల స్ట్రైట్గానే గీసుకొని, మనకు కావాలంటే వెడల్పుగా కావాల్సిన వాళ్ళకి వెడల్పుగా ఇచ్చుకోవచ్చు, రౌండ్గా కావాల్సిన వాళ్ళకి ఇట్ట మూనాకారంలో కావాల్సిన వాళ్ళకి మూనాకారంలో కూడా ఇచ్చుకోవచ్చు. ఈ టిప్పు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. చూడండి, ఈ షోల్డర్ వచ్చి ఇదికొచ్చి ఒక 1/4 ఇంచి దిగాలి. భుజం ఎక్కలేదు. ఈ భుజం ఎక్కనందువల్ల ఈ 1/4 ఇంచి ఎక్కువ దించకూడదు, 1/4 ఇంచి మాత్రమే దించి కొంచెం ఇక్కడ లోతు తీయాల. ఆర్మ్ హోల్ ఇట్ట ఉంటుంది కదా, రౌండ్గా ఉంటుంది కదా, ఇక్కడ లోతు తీయాల. ఇట్లా లోతు తీసినామంటే ఇది బాగా కరెక్ట్. అలాగే కుట్టాను నేను. ఇది పర్ఫెక్ట్గా ఉందండి, కుట్టిన జాకెట్ పర్ఫెక్ట్గా ఉంది, దీనిలాగే కుట్టండి అని చెప్పినారు. ఈ టిప్పు మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నానండి. ఈ టిప్పు మీకు యూజ్ అయితే మా ఛానల్ని చూస్తానండి. ఇక మీదట నేను ఇప్పుడు మళ్ళాక మొదలుపెట్టింది ఒక బలమైన కారణంతోనే మొదలుపెట్టినాననేది
నేను మీకు ముందు చెప్తాను. ఇంకా మోడల్ జాకెట్లు అన్నీ కూడా నేను ప్రతిరోజు కుట్టేటివి కూడా నేను అందరూ అన్నీ చెప్పేస్తున్నారు. కానీ నేను వివరంగా చెప్పాలనేసే నేను ఏదైనా కూడా ముందు మెడ వెడల్పు ఎవరికి ఎంత పెట్టాలి అందరూ ఆటోమేటిక్గా అన్నీ చెప్పేసే వీడియోస్ ఉన్నాయి. కానీ అది కాదు నా రీజన్, అది కాదు. మనము కటింగ్ చేసేస్తాం, అన్నీ తెలుసు, మనకు అన్నీ తెలుసు, ఇది కుట్టేస్తాం, ఇది చేసేస్తాం, ఇదే కదా కాదు. దాన్ని క్లాత్ ఎత్తుకున్నప్పుడు ఆ క్లాత్ ఎత్తి కటింగ్ చేసేటప్పుడు అది ఎక్కడ ఎంత పెట్టాలా, ఎక్కడ కొలత వస్తుంది, ఎక్కడ మనకు ఫాల్ట్ వస్తుంది అనేది మనకు తెలుస్తుంది అనమాట. అలాంటి టిప్స్ అన్నీ కూడా నేను చెప్పాలనే నేను మళ్ళా రీస్టార్ట్ చేస్తున్నాను. ఇంకా అదే కాదు కారణం, వేరే కారణం కూడా ఉన్నది, నేను మీకు చెప్తాను. మా వీడియోని చూస్తూ ఉండండి. మీకు మంచి యూజ్ఫుల్ అయిన టిప్స్, డ్రెస్సులు కానీ, చిన్నపిల్లల ఫ్రాక్స్ కానీ, డ్రెస్సులు కానీ, ఇంకా బ్లౌజ్లో మీరు ఏదైనా కామెంట్ పెట్టినారంటే, ఇప్పుడు మాకు అన్నీ తెలుసు, మేము చెప్పేస్తాం. కానీ మీరు కామెంట్ పెట్టినారంటే మాకు బ్లౌజ్లో ఇక్కడ వస్తుంది ఫాల్ట్, ఎందుకు వస్తుంది, ఈ ఫాల్ట్ ఎందుకు వస్తుంది, ఇది హెచ్చు తగ్గులు వస్తుంది, ఎందుకు వస్తుంది, ప్రతి ఒక్కటి ఏదన్నా ఫాల్ట్ మీరు కామెంట్ పెట్టారంటే ఆ కామెంట్ని నేను చూసి మీకు వివరంగా చెప్తానండి. ఈ టిప్ ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. మా వీడియో కానీ నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.